ఇక ఎలాగో మీరు అతని గురించి ప్రస్తావన చేశారు, ఇప్పుడు ఆయన గురువు గురించి వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ ఇద్దరు కూడా స్వాతంత్ర దినోత్సవం నాడే 2 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అవును. ఒకటి పూరి జగన్నాథ్ గారిది డబుల్ స్మార్ట్, ఈయన హరీష్ శంకర్ది మిస్టర్ బచ్చన్. అవును. సో పెద్ద ఫైటే, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బిగ్ ఫైట్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది సార్? బిగ్ ఫైట్ ఏం కాదండి, ఏ సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తారు జనాలు. కానీ ఇక్కడ 2 సినిమాలకి ఇమేజ్ ఉంది. ఇప్పుడు స్మార్ట్ శంకర్ అనేటువంటి ఒక హిట్ మీద వస్తున్నటువంటి సినిమా ఇది. దీని మీద ఆడియన్స్లో ఒక హోప్ ఉంది, సినిమా బాగుంటుంది అని. ఆ పాజిటివ్ దీంతో జనాలు థియేటర్కి వస్తారు చూడటానికి. మౌత్ పబ్లిసిటీ తేడా అయితే తర్వాత రిజల్ట్ తేడా అవుతుంది, అది వేరే గొడవ. అలాగే ఇక్కడ హరీష్ శంకర్, రవితేజ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి మిస్టర్ బచ్చన్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. ఎక్స్పెక్టేషన్స్ పెంచేవిగా దానికి రిలీజ్ అయినటువంటి ట్రైలర్ అవి ఉన్నాయి. ఈ ట్రైలరు అలాగే ఆ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీలో కూడా కొంత చిన్నపాటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం ద్వారా దానికి ఒక హైప్ ఇచ్చారు. పర్టికులర్గా ఒక సాంగ్ టేకింగ్లో మూమెంట్స్ మీద చాలా డిస్కషన్ జరిగింది ఆ సినిమాకి సంబంధించి. ఇవన్నీ కలిసి ఆ సినిమాకు ఒక బజ్ క్రియేట్ అయి ఉంది. సో ఈ 2 సినిమాలు ఆడియన్స్ చూడటానికి సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం. రెండోది, థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్కి కన్నుల విందు చేసేటువంటి సినిమాలు రావడం లేదు అనేది ఒక విమర్శ ఉంది. నిజానికి సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ కండిషన్లో ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం అనేది పెద్ద ఇబ్బందికరమైన వ్యవహారం కాదు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పక్కపక్కన రిలీజ్ అయ్యి 2 మంచి వసూళ్లు సాధించినాయి. వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య, టైటిల్స్లో కూడా పోలికుంది, ఒకే ప్రొడక్షన్ హౌస్ అయినప్పటికీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి, 2 సక్సెస్ అయినాయి. ఇలా చాలా సందర్భాల్లో ఒకే డైరెక్టర్ డైరెక్ట్ చేసినటువంటి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిపోయి 2 హీరోలతో 2 సక్సెస్ అయినటువంటి చరిత్రలు కూడా చూసాం మనం. రాక్షసుడు అనే చిరంజీవి సినిమా, ఒకరాదా ఇద్దరు కృష్ణులు అనేటువంటి కమల్ హాసన్ సినిమా, ఈ 2 అక్టోబర్ 2వ తారీఖు రిలీజ్ అయినాయి, 2 సక్సెస్ అయినాయి. అంటే కారణం ఏంటంటే కొంచెం లాంగ్ వీకెండ్ చూసుకున్నారు అంతే. ఏ సినిమా అంటే సినిమా బాగుంటే జనాలు వెళ్ళిపోతారు. ఒకేసారి 2-3 సినిమాలు హిట్ చేసిన చరిత్ర ఉంది మన అభిమానులకి, ఆడియన్స్కి. కాబట్టి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ చాలా ఆకలితో ఉన్నారు. వాళ్ళకి 2-3 సినిమాలు వేసినా వాళ్ళు జీర్ణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలో గొడవ పడక్కర్లేదు వాళ్ళు. ఒకే డేట్న 2 సినిమాలు వేస్తున్నాము, ఇది క్లాష్ అవుతుందేమో అన్న పద్ధతిలో సోలో రిలీజ్కి యాప్ చేసుకోవటము అంటే ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేయటం, ప్రేక్షకులకు ద్రోహం చేయటం ఒక రకంగా. అది ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయితే, 3 సినిమాలు రిలీజ్ అయితే ఆడియన్స్ పండగ చేసుకుంటారు. దీన్ని పట్టించుకోవాలి. లాంగ్ వీకెండ్ ఉంది, ఆగస్టు 15 రిలీజు, ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు. కాబట్టి డెఫినెట్గా 2 సినిమాలకి మంచి వసూళ్లే వస్తాయి. సినిమాలు బాగుంటే, ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి కొంచెం ఎడ్జ్ పెరుగుతుంది. పర్టికులర్గా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు 2 డైరెక్టర్ల నుంచి. రెండోది, పూరి జగన్నాథ్ ఒక రకంగా హరీష్ శంకర్కి గురువు. ఆయన కొద్ది రోజులు ఇంత దగ్గర పనిచేశాడు. అంత మాత్రమే కాదు, ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది తెలుగు సినిమాలో ఇంజెక్ట్ చేసినవాడు పూరి జగన్నాథ్. దాన్ని పట్టుకుని కొంచెం ముందుకు లాక్కెడుతున్నటువంటి ఆయన తర్వాత జనరేషన్ డైరెక్టర్లో హరీష్ శంకర్ కూడా ఒకడు. అలాగే రవితేజకి సంబంధించి ఇడియట్ లాంటి హిట్తో అతని గ్రాఫ్ చాలా పెంచినటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్. అలా రకరకాల లింకులు ఉన్నాయి. అన్నట్టు ఇడియట్ వరకు కూడా రవితేజకి ఆసిలేటింగ్ కెరీర్ కానీ ఫిక్స్డ్గా ఆయనకంటూ తన పేరు తెచ్చుకుంది లేదు. ఇడియట్ దగ్గర నుంచి తన రేంజ్ పెరిగింది. అలా రవితేజ రేంజ్ పెంచినటువంటి డైరెక్టర్గా పూరి జగన్నాథ్, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది ఇప్పటికీ. సో వాళ్ళెవరికి లేని ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే, చార్మి అదే రోజు రిలీజ్ చేయటం ఏంటి, మీరు డేట్ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా అన్న టోన్లో చిన్న డిస్కషన్ జరిగి ఫైనల్గా వాళ్ళు ఆ డేట్ ఫిక్స్ అవడంతో ఈవిడ అన్ఫాలో చేసింది వాళ్ళిద్దరిని సోషల్ మీడియాలో.
ఈ అన్ఫాలో చేయటం దగ్గర అదేనా చార్మి హరీష్ శంకర్ గొడవ? అదేనండి, అలా అన్ఫాలో చేయటం దగ్గర ఈ కాంట్రవర్సీ మొదలైంది. కానీ నిజానికి పూరికి వీళ్ళకి మధ్యలో ఏం లేదు. ఎస్, ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతాయి అదే డేట్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. సినిమాలు రిలీజ్ అవుతాయి, డెఫినెట్గా 2 సినిమాలకి మంచి రెవెన్యూ వస్తుంది. వాళ్ళు మీకు లేట్గా చెప్పారు. ఓపెనింగ్స్ వస్తాయి. ఓపెనింగ్స్ వచ్చిన